ని 3 మార్లు అనాలి. ఓ సభాకల్పం తరుం వందే సభాకల్పం తరుం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తాం విద్వద్భ్రానభ్రమరశోభితం. ఓం కృతికి సమానమొక్కటి కాబోదు, లింగవచనమిందు లేని లేదు. ప్రణవమందు నిల్చె 14 లోకాలు, కాళికాంబకం సకాళికా. మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 350 సంవత్సరాల క్రితం వారి యొక్క ఆత్మజ్ఞానం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజలకు అందించారు. దాన్ని ఆనాటి కాలంలో ఎక్కువగా ప్రచారం చేసింది ఈశ్వరి మహాదేవి, వారి మన్మరాలు మునిమన్మరాలు. అలాగే అత్యంత శిష్యులలో గట్టివాడైనటువంటి సిద్ధుడు. ఆ తర్వాత ఆంధ్రకింగ శిష్యులు చాలామంది స్వామివారి యొక్క ఆత్మజ్ఞానాన్ని, అలాగే అత్యావశ్యకమైనటువంటి కాలజ్ఞానాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి విధానం కోసమే వారి జీవనాన్ని, ప్రయాణాన్ని సాగించారు. అందులో ఈరోజు సిద్ధుణ్ణి మాత్రమే ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, సిద్ధుని మతమా, కులమా, ప్రాంతమా అని చూడకుండా నాకు జ్ఞానోదయం కలిగించేటువంటి గురువు కావాలి అని ముడిమాల నుండి తల్లిదండ్రులను వదిలేసి అందరు ఎవరికి చెప్పకుండా ఇలా ప్రవచనం వింటూ 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 అందులో లీనమైపోయి అన్నీ మర్చిపోయాడు. రేపో మాపో పెళ్ళి అయ్యేటువంటి సందర్భంలో ఉన్న మరదల్ని కూడా మర్చిపోయాడు. అందరినీ మర్చిపోయి వచ్చి స్వామివారి యొక్క చింతన చేరితే తన బంధువులు, తన చుట్టాలు, తన కొడుకులు, ఇతరులంతా కూడా నువ్వు ఇతర మతస్థుడు అని అన్నా, ఎవరేమన్నా నాకు స్వామివారి పాదమే శరణమని భావించి అలా స్వామివారికి ప్రథమ శిష్యుడై అక్కడ ఏ కులాన్ని ఎవరు చూడలేదు. తర్వాత స్వామివారికి అనేక అపవాదులు వచ్చినాయి. ఎందుకంటే అది నవాబుల సమయం. ఒక నవాబు కులస్తుని తీసుకొచ్చి హిందూ ధర్మంలో నీతులు నియమాలు వింటున్నాడంటే నవాబు కోపం వస్తుంది కదా. అలా వచ్చి స్వామివారికి కూడా పరీక్షలు జరిగినాయి. అలాంటి పరీక్షల సందర్భంలోనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు మైక్ లాంటి కరెంట్, దానికి కావాల్సిన పవర్ కరెంటును వారు అక్కడ చూపించారు. ఆ సభలో వీరబ్రహ్మేంద్ర స్వామివారిని పిలిస్తే స్వామివారి అవసరం లేదు, నా మత మార్పిడికి నేను వస్తాను అని వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. నవాబులు అందరు చేశారు, సిద్ధయ్య మాత్రం చేయలేదు. అప్పుడు అంటారనమాట, ఎందుకు చేయలేదని అడిగితే, నా దండానికి అంటే నేను పెట్టి నమస్కారానికి ఉన్న పవర్కి అంతకంటే గొప్ప పవర్ అయ్యి ఉన్నోడు మాత్రమే తట్టుకోగలడు, మిగతా వాళ్ళకి అవకాశం లేదంటే వాడు ఏకంగా నవాబు సాక్షాత్తు అల్లాతో సమానం, భగవంతుడితో సమానమైనటువంటి వాడు, వాడికి కంటే గొప్పడు ఎవడని అందరూ వాదిస్తారు. చూద్దాం అది కూడా అని నల్లరాయి తెచ్చి ఎదురుగా పెట్టేటువంటి స్థితి. ఆ సందర్భంలో సిద్ధునికి ఏం చేస్తారంటే దేవాలయానికి ఎదురుగానే సిద్ధయ్యను ఏర్పాటు చేస్తారు. కొన్ని దేవాలయాల్లో అటువంటి అవకాశాలు లేని దేవాలయాల్లో స్వామిని ఆంజనేయ స్వామిలాగా రాముని పక్కన స్వామిని పెట్టడం కూడా జరిగిన సందర్భాలు కూడా చాలా. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు కలియుగంలో 2024లో ఉన్నాము. కలియుగం స్టార్ట్ అయ్యి 5125 సంవత్సరంలో అడుగుపెట్టింది. అంటే కలియుగం మొదలై ద్వాపరయుగం తర్వాత 125 సంవత్సరాలు మనం. మరి 125 ఎట్లా అంటారు? ఇంకో 100 సంవత్సరాలు వెళ్ళిపోతాయి, 224 కదా, 2024 కదా అంటే మీరు అనవచ్చు. మీరు ఏదన్నా సత్యమే కనుక అది శాలివాహన శకం అని మనకు కొన్ని శకాలు ఉన్నాయి. ఆ శకాలను ఆధారంగా చేసుకొని
ద్వాపర యుగం ఎప్పుడు ఎండ్ అయింది, శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలియుగం ఎప్పుడు ప్రారంభమైందనే ఉద్దేశంతో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం అంతా కూడా ఈ కలియుగం 5000 సంవత్సరాల తర్వాత నా కాలజ్ఞానానికి, నా ఆత్మజ్ఞానానికి విలువ వస్తుంది. అప్పటిదాకా జనమంతా మాయలోకి వెళ్ళిపోయి మరుగుపడి ఆ మాయలో మరణించే సమయం ఆసన్నమైనప్పుడు ఎవరో ఒక దూత వస్తాడు, ఆ దూతను మీరు గట్టిగా పట్టుకోండి అన్నారు. ఆ దూతలో సిద్ధయ్య ఉన్నాడు, ఈశ్వరి మహాదేవి ఉంది, స్వామి లింగస్వామి శాలిమండలో లింగస్వామి గారు ఉన్నారు. ఇంకా చాలామంది తన జీవితాన్నే పరమావధిగా భావించి అన్నీ చేస్తూ స్వామివారి లక్ష్యాన్ని నెరవేర్చారు కొత్తగా. మొట్టమొదటి నీలం సంజీవ గారితో గజారోహణం తీసుకొని శాలిమండలో ఉన్నటువంటి స్వామి లింగస్వామి వివిధ ఊరేగింపు కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. అంటే స్వామివారి యొక్క కాలజ్ఞానానికి అంత పవర్ ఉంది. మరి ద్వాపరయుగంలో ఉన్న భగవద్గీత కూడా అంత పవర్ ఉంది. త్రేతాయుగంలో జరిగినటువంటి రాముని యొక్క చరిత్ర కూడా చాలా పవర్ ఉంది. కానీ వీటి అన్నిటికంటే వేదానికి చాలా గొప్ప పవర్ ఉంది. చెప్పండి కొట్టాడు. వేదం అంటే ఏంటి అంటే చెప్పింది చెప్పినట్టు తిరుగు లేకుండా జరిగేటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని వేదం అంటారు. వేదం అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీకు, నా ఇష్టం ఉన్నట్టు నాకు నడిచేదాన్ని వేదం అన్నారు. పురాణం, రామాయణం, మహాభారతం ఇవన్నీ ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాసుకోవచ్చు, అది సమస్య అదే. పురాణం, శివపురాణం, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మనకు ఉన్నాయా లేదా? అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఉన్న పశ్చిమ వేదాల్లో ఒక వేదం మాయమైపోయింది. ఉన్న 4 వేదాలు అదే టైం మనకు లేదు. మనం ఎప్పుడు వాదులాడుకుంటున్నాం. ఇప్పుడే అనుకున్నాం 2 విషయాలు పడ్డాయి ఇక్కడ. ఒక శాలో వచ్చి తర్వాత ఇంకో శాలో వచ్చింది. నేనేమంటున్నానంటే ఆ యొక్క విడిది ఈ ప్రపంచంలో ఉండకూడదని చెప్పినటువంటి ఏకైక ధర్మజాతి మీరే. స్వామివారు ఎక్కడ కూడా కుల ప్రస్తావన తీసుకురాలి. ఎందుకు తీసుకురాలేదంటే కులమనేడి కూసెడి మలుపల, కులమనేడి కూసెడి మలుపల, కర్మఫలము ముందు కట్టి కుడుపు, బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ, కాళికాంబకం సకాళికాంబ. కులము అని మీరు మాట్లాడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏ కులం అనుకొని మాట్లాడుకుంటున్నారు, మీరు ఎవరనుకుంటున్నారో అడిగారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ కులమైనా, ఒకటి మానవ కులం ఉంది, ఒకటి వానర కులం ఉంది, ఒకటి ఏముంది అంతే. వానర కులం నుంచి మానవ కులం వచ్చింది. ఇల్లుదల నుంచి నరరూప రాక్షసులు ఉన్నారు. ఇందులోనే దేవతలుగా తయారయ్యారు, గురువులుగా తయారయ్యారు, గుడ్డిగా తయారయ్యారు, ఎడ్డిగా తయారయ్యారు, ఏదేదో తయారైనటువంటి వాళ్ళందరూ ఈ మానవ రూపం నుంచి వచ్చారు. ఇది సత్యయుగం నుంచి స్టార్ట్ అయినటువంటి ఆత్మలు, పరమాత్మలు అవన్నీ మెల్లగా ఇప్పుడు అనాత్మలుగా మారిపోయి మన దగ్గరే మత మార్పిడికి గురయ్యేటువంటి అవకాశాలు అనేక సంఘాల్లో వచ్చినాయి. మీ సంఘంలో కూడా వచ్చాయి. అనేక సంఘాలు అంటే ఏంటి? ప్రతి కులానికి ఒక గిరి ఉంటుంది. నా సంఘం, నాకు దేవుడు, మాకు అమ్మవారు, ఇట్లా ఇవన్నీ హిందూ ధర్మంలోనే వచ్చినాయి అని మనం అనుకుంటున్నాం. వేరే ధర్మాల్లో కూడా ఉన్నాయి కానీ మనకు అవి అర్థం కావు. చూసుకోకండి, వేరే ధర్మాలలో ఒకే ఆ మతంలో అనేక ఉంటాయి. పఠాన్, ఖురాన్, మహమ్మద్ ఇవన్నీ చాలా ఉన్నాయి. దాంట్లో ఒకడు వచ్చిన మసీద్కి ఒకడు కానీ యుద్ధం వచ్చినప్పుడు అందరూ టోపీ పెట్టుకొని యుద్ధానికి వచ్చేస్తాడు. మనది నువ్వు అది నేను ఇది అని ఇట్లా గిరి గీసుకునేవారికల్లా. అంటే జనం ఎక్కువైతే మజ్జిగ పలసన అయినట్టే హిందువుల పరిస్థితి. ఈరోజు 150 కోట్ల భారతీయులలో ఒక 45-40 కోట్లు దేవతలను మొక్కొద్దు, విగ్రహాలను చేయొద్దు, అవన్నీ దయ్యాలు అని ప్రచారం చేసేటువంటి సంఘాలు ఎక్కువై ఈరోజు 54 దేశాలు ముస్లిం రాజ్యాలు ఉన్నాయి. 54 దేశాలు, రాష్ట్రాలు కాదు. ఒక్క తెలంగాణ కోసమే 14 సంవత్సరాలు కనుక్కున్నాం మనం. 54 దేశాలు సాధించారు. కొట్టి కోసి తిప్పి తంపి మతం మారకపోతే. 86 దేశాలు, 90 దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. ఆ దేశాలే 800 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ఏలాయి. 200 సంవత్సరాలు ఇదే భారతదేశాన్ని ముస్లింలు వెళ్ళారు. అయినా తన్నంగా బుద్ధంగా ఇంత దెబ్బలు తిన్నా ఇంకా 85% హిందువులు ఇంకా బతికే ఉన్నారు. చప్పట్లు కొట్టండి. ఇప్పటికైనా ఒకవేళ ఆలోచించకపోతే వీరంతా కనుమరుగైపోతారని వీరబ్రహ్మేంద్ర స్వామి 350 సంవత్సరాల క్రితం తనకు తానుగా జన్మ తీసుకున్నాడు. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ చరిత్ర వేరు. ఇప్పుడే చెప్పా, పురాణం ఎట్లయినా రాసుకోవచ్చా, కానీ ఇది వాస్తవం వేరు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తల్లిదండ్రుల పేరేంటి? ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు అని. ప్రకృతి అనేది నా తల్లి, పరిపూర్ణమైన ఆచార్యుడు భగవంతుడు నా తండ్రి అని చెప్పాడు. మనం అక్కడ తండ్రి పేరు రాయకపోతే హిస్టరీలో ఎక్కడో గాలికి వచ్చింది అనుకుంటారు. కాబట్టి రచయిత ఏం చేశాడు, ఆ పేర్లను దాన్ని అటెండ్ చేశాడు. కాశీలో పుట్టాడు.
కాశీ పోయినోడు కాడికి పోయినట్టే మళ్ళీ వచ్చాడు ఇక్కడ. వాళ్ళు పోయారు, వీళ్ళు వచ్చారు, కాశీకి వెళ్ళారు, అంతవరకు కాశీలోకి వచ్చాడు. కాశీలో ఎవరు ఉంటారు? సాక్షాత్తు శివుడే ఉంటాడు. సో అని ఆయన శివస్వరూపంలో అడ్డం నామాలు ఉంటాయి. మీరు చెప్పే హరికథలన్నీ ఆయన విష్ణు అని ప్రచారం చేస్తుంటారు. చెప్పడం కొట్టండి దీనికి కూడా. ఒకటి, అందరూ విష్ణు రూపంలోనే వస్తే మరి అమ్మవారి రూపంలో ఎవరు వచ్చారు? ఈ ప్రపంచంలో అందరూ విష్ణు రూపాలే అనుకుందాం. దత్తాత్రేయ విష్ణు అవతారమే, అవునా? సాయిబాబా